గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోకపోతే ఎల్పీజీ బుకింగ్ క్యాన్సిల్స్, సబ్సిడీ కోల్పోయే ప్రమాదం పొంచి ఉండడంతో వినియోగదారులు డిస్ట్రిబ్యూటర్ కేంద్రాలు, గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. పశ్చిమాసియా యుద్ద ప్రభావంతో ధరల సంక్షోభం నేపథ్యంలో అర్హులైన కుటుంబాలకు ఎల్పీజీ సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇచ్చిన గడువు పూర్తవడంతో మళ్లీ ఈ నెల 16వ తేదీలోగా బయోమెట్రిక్ పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. వంట గ్యాస్ వినియోగదారులకు ఈ కేవైసీ ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎల్పీజీ వినియోగదారు ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి చేయడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చర్యలు వేగవంతం చేశాయి. అన్ని రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా బోగస్ కనెక్షన్లు, అనర్హుల పేరిట ఉన్న కనెక్షన్లు, ఒకే కుటుంబంలో 2-3 కనెక్షన్లు ఉండటంతో రాయితీ భారం కేంద్రంపై పడుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం నెరవేరకపోవడంతో పాటు ఎల్పీజీ కనెక్షన్లు బ్లాక్ మార్కెట్లో దారి మళ్లుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు కూడా వినియోగిస్తున్న దృష్ట్యా ఆయా అవకతవకలకు చెక్ పెడుతూ ఈ కేవైసీ ద్వారా కేంద్రం అర్హులను గుర్తించే పనిలో పడింది. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం వినియోగదారులు బయోమెట్రిక్ చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80% మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయింది. మిగతా 20% కూడా పూర్తి చేసేందుకు సంబంధిత కంపెనీల నుంచి మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కేవైసీ చేయించుకునేందుకు వినియోగదారులు ఎల్పీజీ ఏజెన్సీల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ చేయించుకుంటున్నారు. అవగాహన లేకపోయినా నేరుగా సంబంధిత కంపెనీ ఏజెన్సీల వద్దకొచ్చి ఈ కేవైసీ చేయించుకుంటున్నామని వినియోగదారులు చెబుతున్నారు. మంచి జరిగింది. ఓటీపీ ఎంబడే వచ్చింది, అయిపోయింది. ఎంబడే సిలిండర్ గిట్ ఇచ్చేసారు తీసుకోవాలనేసి. ఖాళీ మొబైల్ నెంబర్ ఒక్కటే అడిగారు, దాన్ని బట్టి ఇచ్చేసారు. మరి గ్యాస్ వాళ్ళు తీసుకోవచ్చు, వేరే వారికి వెళ్ళకుండా బ్లాక్లో అమ్మకుండా జరుగుతుంది. మంచి పని అవుతుంది. గ్యాస్ పైన ఏదైతే ఈ కేవైసీ అనేది మాత్రం చాలా మంచిదే సార్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరికైతే గ్యాస్ హోల్డర్ ఉంటాడో వాళ్ళకే సబ్సిడీ పోవాలి. మరి ఈ గ్యాస్ అనేది తప్పుదో పోకుండా జనాలు అంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు మీద సిలిండర్లు ఈ ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు మిస్యూజ్ చేసుకోకుండా ఈ కేవైసీ అనేది చాలా మంచిది సార్. మనకి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని ఏజెన్సీలు సూచిస్తున్నాయి. వినియోగదారు ఆధార్, వేలిముద్రలు లేదా కనుపాపలు, బయోమెట్రిక్ వివరాలు అనుసంధానం చేయడం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ కేవైసీని విస్తృతంగా అమలు చేస్తున్నాయని ఏజెన్సీల సిబ్బంది చెబుతున్నారు. యాక్చువల్గా అందరికీ కేవైసీ కంపల్సరీ చేయించాలి. రీజన్ ఏంటంటే ఇప్పుడు పాత డెత్ అయిపోయిన వాళ్ళ ఆధార్స్ ఉంటాయి, అన్నీ అప్డేట్ చేయడానికి కేవైసీస్ చేస్తున్నారు. ఇంకేమైనా కనెక్షన్స్ మీరే వాడుతున్నారా లేదా వేరే వాళ్ళ నేమ్స్లో ఉన్నాయా? కేవైసీ అనేది ఏంటంటే మీ ఐడెంటిఫికేషన్ కోసం కేవైసీ చేస్తున్నారు. అది చేయించుకుంటే మీకే సెక్యూరిటీ రీజన్స్గా మీకు మంచిగా రీఫిల్స్ వస్తాయి, చేసుకుంటే చాలా మంచిది. గ్యాస్ కనెక్షన్స్ ఉంటుంది, ప్లస్ మీకు అమౌంట్స్ కూడా ఎక్కువ అవ్వదు కేవైసీ చేసుకుంటే. కమర్షియల్లో అలా అయినప్పుడు రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జనాలకు అందరికీ కంపల్సరీ కేవైసీ చేయించుకోవాలి. కనెక్షన్స్ ఉన్న వాళ్ళు మీ బ్రాంచెస్కి వెళ్ళి తెలుసుకోండి, చేయించుకోండి అని చెప్తున్నాను సార్. ప్రతి కన్జ్యూమరు విధిగా వారి యొక్క వాళ్ళంతలో వాళ్ళు చేసుకోవాలి. లేని పక్షంలో పేరు మార్పు కావాలన్నప్పుడు చేసుకోవచ్చును. మల్టిపుల్ కనెక్షన్ తస్మాత్ జాగ్రత్త. మా ఇంట్లో మా ఆవిడ పేరు మీద ఉంది కానీ మా అమ్మ పేరు మీద నేను మార్చుకుంటా అన్నప్పుడు మల్టిపుల్ కనెక్షన్లో 2 బ్లాక్ అవుతాయి. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేయకూడదు. మీకు ఈ డొమెస్టిక్ రేట్ కాకుండా కమర్షియల్ రేట్ ఇచ్చినప్పుడు ఈరోజు మీకు ఇచ్చే 994 రూపాయలకి 14 కేజీల సిలిండరు రేపొద్దున 2000 వరకు కూడా ఇచ్చే ఆస్కారం ఉంటుంది. దయచేసి మా కన్జ్యూమర్ మిత్రులందరికీ నేను విన్నవించుకోదామంటే మీరు డిస్ట్రిబ్యూటర్ని కోఆపరేట్ చేయండి, డెలివరీ బాయ్తో కోఆపరేట్ చేయండి. మీకు ఏం కావాలన్నా మా డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ అందరూ సర్వసిద్ధంగా మీతో ఉంటారు. బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయితే మాత్రం డబుల్, మల్టిపుల్, చనిపోయిన వ్యక్తుల పేరిట ఉన్న కనెక్షన్లు, అనర్హులు, బోగస్ కనెక్షన్లన్నీ రద్దు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.